ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. క్రీస్తు యేసే ప్రభు అనే అనుభవమును పొందుట ఇది ఆధ్యాత్మిక జీవితము. ప్రభువే మన మూలము. ఈ యొక్క అంశమునకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే మూలాలు అనేకమైన ఉంటాయండి. మరి చారిత్రక మూలాలు చాలా ఉన్నాయి. ఇంకొకరికి ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క మూలము, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మూలం అనేటువంటి ఉంటాయండి. అయితే మనందరికీ కూడా మూలాలు ఎన్నున్నప్పటికీ మనం ఈ చారిత్రాత్మక విషయాల్లో, స్థిరంగా ఉండేటువంటి విషయాల్లో అవన్నీ ఎన్నో సాధించి ఉండవచ్చు. కానీ ఆ మూలాలన్నీ ఒక రోజున మరుగైపోతాయి. కానీ క్రీస్తు యేసే ఏ విధంగా మనకి మూలమై ఉండాలో, మనం ఏ విధంగా ఆయన్ని మూలంగా చేసుకోవాలో ఈ అంశం ద్వారా మనం తెలుసుకుందాము. ఈ కార్యక్రమానికి మన మధ్య అతిథులు ఉండటం చాలా సంతోషము. వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిద్దాము. నమస్కారం అండి. నమస్తే మేడం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మనం చూసుకున్నట్లయితే ప్రభువే మన మూలం, ఆయన అనే పాఠానికి ముఖ్య ఉద్దేశం ఆ ప్రేక్షకులు తెలియజేస్తారా? మనం పొందే ప్రతి మంచిదియు సంపూర్ణమైన బహుమానం మనం దేవుని నుండే పొందుకుంటున్నాము. అందులో ఏంటంటే మనం అత్యధికమైనది, ఇంపార్టెంట్ది, ప్రాధాన్యత కలిగినటువంటిది ఏంటంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, లోకం నాయన ఎంతో ప్రేమించాడు. ఇదే దీని ముఖ్య ఉద్దేశం, ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. చాలా చక్కటి విషయం తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. మనము ఈ పాఠం తాలూకా ముఖ్య తలంపు గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారా? తప్పకుండానండి. ఈ పాఠం తాలూకా ముఖ్య తలంపు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడి వాక్యం దించుగా. ఆమేన్. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి, మన ఆశీర్వాదములు దేవుని నుండి ఆరంభమవుతున్నాయని సబ్బాతు ఏ విధంగా మనకు గుర్తు చేస్తుంది? అవును మేడం, సబ్బాతు ఏ విధంగా గుర్తు చేస్తుందంటే, సబ్బాతు దినము ఎంత పరిశుద్ధంగా ఆచరించాలనో మనందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే దేవుడు దాన్ని ఆశీర్వదించి దీవించాడు. ఆ పరిశుద్ధ దినమును మనము చక్కగా ఆస్వాదించినట్లయితే మనకి ఎన్నో దీవెనలు ఉన్నాయి అంటున్నాడు. ఒకవేళ పరిశుద్ధ దినమును మనం నెగ్లెక్ట్ చేస్తే, మనం వ్యాపారం చేస్తే, ఈ లోక వార్తలు చదివితే, లేకపోతే ఇహలోక సంబంధమైన విషయాలకు మనం ప్రాధాన్యతనిచ్చినట్లయితే ఆయన మరి ఏ విధంగా మనకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. అదేవిధంగా సబ్బాతు దినమును మనం ఆచరిస్తే ఎటువంటి ఆశీర్వాదములు ఇస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాము. ఎందుకంటే సబ్బాతు దినమును ఒకవేళ వాళ్ళు నిష్టగా పాటించినట్లయితే, దేవుణ్ణి ఆ రోజు ఆరాధించినట్లయితే 1000 తరముల వరకు నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ పిల్లల తరం వరకు, మళ్ళీ నీ కుమార్తెకు నీ కుమార్తెలకు పేరు పెట్టిన జనాంగం పిలుస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా మనకు ఈ నిర్గమకాండము 20 అధ్యాయము 8 నుంచి మనం చూసుకున్నట్టయితే విశ్రాంతి దినం ప్రాముఖ్యత ఉంది ఇక్కడ. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను అంటున్నాడు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలని మోషకిచ్చిన మరి పలక మీద కూడా రాసి ఇచ్చాడు కదా, 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. అది మనకు గుర్తయి ఉన్నది కాబట్టి అక్కడి నుంచి వచ్చే దీవెనలు మనకు అనేకమని చెప్తున్నాడు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో కూడా మనకు మంచి మాటలు రాయబడి ఉన్నాయి. 6 దినములు నీవు కష్టపడి విశ్రాంతి దినము కాబట్టి మనం విశ్రాంతి దినంలో పాలుభాగస్థులమై ఉన్నాము. కాబట్టి మంచి ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే విశ్రాంతి దినం తప్పకుండా మనం ఆచరించాలి. అవును. ఏంటంటే ఈ విశ్రాంతి దినం ఏంటంటే సృష్టిని మనకు జ్ఞాపకం చేస్తుంది. సృష్టి బర్త్డే, పుట్టినరోజు. మరి ఇది కూడా మనకు తెలియజేస్తుంది ఏంటంటే క్రీస్తు మన కోసం మరి విశ్రాంతి దినం పాటించినప్పుడు మన జ్ఞాపకం ప్రభు అయి ఉన్నాడని కూడా ప్రభు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంతేకాదండి, ఇప్పుడు ఆ సృష్టిలో మొట్టమొదటిగా ఏమేమి సృష్టించాడు దేవుడు? మన కోసం అన్ని సృష్టించాడు. ముందుగా సృష్టించిన తర్వాత మనల్ని సృష్టించాడు. మన కొరకు ఈ సబ్బాతుని ఇచ్చి ఉన్నాడు. మనం కూడా విశ్రాంతి తీసుకోవాలి, ఆయనతో ఉండాలని కదండి. దానివల్ల మనం ఆయనతో ఉండడం వల్ల గొప్ప దీవెనలే ఉంటాయి. ఇంకా మనం చూసుకోవచ్చు యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 13-14 వచనాల్లో దేవుడు నిజంగానండి ఆయన ఏంటంటే ఈ ఆజ్ఞ అనేటువంటిది తరతరాలుగా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవి పలకల మీద రాసినటువంటివి కాబట్టి ఎప్పటికీ అవి చెరిగిపోవు. కాబట్టి అవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే నీ ధర్మశాస్త్రంలో ఒక పుల్లైనను ఒక సున్నైను తప్పిపోదని మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నారు కదా. అందుచేత
మనం ఏంటంటే ఈ ధర్మశాస్త్రము ద్వారా, ఈ యొక్క ఆజ్ఞ ద్వారా, ఈ యొక్క విశ్రాంతి దినం ద్వారా మనకి ఏంటంటే దేవుడు ఏం చేసి ఉన్నాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. సృష్టిలో దేవుడు చేసినటువంటిది మనకి ఆశీర్వాదములు ఆయన వద్ద నుంచి వస్తాయి అనేది మన సబ్బా తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సృష్టించారు ఇవన్నీ? సృష్టికర్త అయిన దేవుని చూపిస్తుంది. మనం సబ్బాతును సరిగ్గా ఆచరించినట్లయితే ఈ రోజున విగ్రహారాధన అనేటువంటిది ఉండదు. సబ్బాతును సరిగ్గా ఆచరించినట్లయితే ఈ రోజు దేవుడు లేడనే వారు ఉండరు. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది సృష్టి అంతా ఎవరు చేశారు, ఆ సృష్టికి మూలకారకుడు ఎవరు, ఆ సృష్టిని ఇవన్నీ చేసింది ఎవరి కోసం, ఇవన్నీ మానవుల కోసం చేశాడు. మన ఎంతగా ప్రేమించాడు మన తండ్రి. ఆయన మన తప్పిపోవడానికి వీలుండేది కాదు. మానవుడు కోతి నుంచి వచ్చాడనే వాళ్ళు కూడా ఉండేవారు కాదు. సబ్బాతుని కరెక్ట్ గా మనం ఆచరించి ఉన్నట్లయితే. కాబట్టి సబ్బాతు ఒక మూలంగా ఉంది మనకి ఇక్కడ, మనం సృష్టికర్తను తెలుసుకోవడానికి. అవునండి, చాలా చక్కగా వివరించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జెన్నిఫర్ గారు, ధనమును పరలోకంలో ఎలా దాచుకోగలుగుతామా ప్రేక్షకులకు వివరిస్తారా? అవునండి, అయితే మత్తయి 6వ అధ్యాయము 19 నుండి 20 వచనం చదువుకుందాము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయు దొంగలు కన్ను మూసి ప్లీజ్ అయితే మత్తయి 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్ను వేసి దొంగలెత్తురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినవేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు. అయితే మనము పరలోకంలో ధనము కూర్చుకుంటే ఏ చిమ్మటయో తుప్పైనను పట్టదు. సో ఇక్కడ మనం పరలోకంలో ధనమును సమకూర్చుకోవటం ఎలా అంటే, నార్మల్గా ఆఫరింగ్ వేయటము అది డైరెక్ట్గా పరలోకం అన్నది కాదు, కానీ అది దశంభాగము. మన 10వ వంతు మనం దశంభాగంలో ఇవ్వాలి, అది కంపల్సరీ. అండ్ పరలోకంలో ధనము అంటే అది మనము ఎలా సమకూర్చుకోవాలి పరలోకంలో అనేదాన్ని మనము కీర్తనలో 41వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుందాము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అయితే చూసారు కదండి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అయితే దానివల్ల మనకి లాభం ఏంటి అని మనము 2, 3 వచనాల్లో చదువుకుందాము. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు, రోగేశ మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. అయితే మనము దేవునికి ఇలాగూ అప్పిస్తాము, మన పరలోకంలో ధనమును ఇలాగ సమకూర్చుకుంటాము. అండ్ దశంభాగము వచ్చేసి అది వేరే, అది మనకు నెక్స్ట్ వివరించుకుందాం. చాలా చక్కగా వివరించారండి. చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి, అనేకమైనటువంటి అమూల్యమైన విషయాలు మనం తెలుసుకుందాము. మరి ఈ విరామం తర్వాత మరలా కలుసుకుందాము. ప్రభువే మన మూలము అనే అంశంలోకి తిరిగి స్వాగతం. మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం కదండి, మరి ప్రాముఖ్యమైనటువంటి విషయము అన్నీ దేవునివేనని ఈ యొక్క దశభాగం చెల్లించుట అని దాని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారండి. ఓకే మేడం, ఇది పరిశుద్ధం అనగా పరిశుద్ధ వినియోగతకు ఒక ప్రక్కన పెట్టి ఉంచుట అది ఎంతో మనకు మంచిది. దశాంశములు దేవుని పని నిమిత్తమై ప్రత్యేకంగా ఉంచుట, అన్నీ ఆయనవే అని అంటే మనకి ఇచ్చిన సమస్తము ఆయనవే. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే మనం మళ్ళీ చెల్లించాలి ఆయనకు దశంభాగం రూపంలో. అయితే ఇక్కడ మంచి ఉదాహరణ మనం ఒకరిని చెప్పుకోవచ్చు. నమ్మకంగా విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? అబ్రహాము. నమ్మకముగా దశంభాగంలు ఇచ్చిన అబ్రహాము క్రైస్తవ సమాజమునకు ఒక మంచి ఉదాహరణ. అదేవిధంగా అత్యున్నతమైన యాజకుడైన దేవునికి దశంభాగములు అబ్రహాము చెల్లించి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకెంతో ఆస్తుంది అబ్రహాంకి. ఇప్పుడు అంబానీ ఉన్నారు చూడ, ఆయనకంటే 7 అంతలు ఎక్కువ ఆస్తిపరుడై ఉన్నాడంట ఆయన. మరి ఆయన ఎంత దశంభాగములు చెల్లించి ఉన్నాడు. మనకి ఇచ్చిందే దేవుడు, మనం ఎక్కువ అడగట్లేదు. ఆయన మనకి ఎంత ఉందో అంత దాంట్లో. మరి ఒక విధవరాలు ఇస్తుంది కదా, ఒక కాసైనా 2 కాసులైనా, ఆమె ఒక కాసు 2 కాసులైనా ఆమె తృప్తికరంగా ఇస్తుంది. అది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంత ఇవ్వాలా అంత ఇవ్వాలా అని ఏం లేదు. మన కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందో దాంట్లో నుంచి మనం దశంభాగం చెల్లించాలి. అది దేవుని పని నిమిత్తమై ఆయన సువార్త సేవ కోసం వినియోగించబడును. కానీ కొందరు దశంభాగం చెల్లించడానికి ముందుకు రారు. అట్లాంటి వాళ్ళు దొంగిలించినట్లే.
అంతే కదా. ఆయన ఇచ్చిన దాంట్లో దొంగిలించినట్లే. కానీ అట్లా ఉండకుండా కంపల్సరీగా మనం దశం భాగం చెల్లించే వారమై ఉండాలి. అవును. ఇప్పుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున మరి ఆయన అబ్రహాము ఏ విధంగా అయితే దశం భాగం ఇచ్చాడు, అవును, ఆయన మెల్కీసెదెకు ఎవరు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అవును, అబ్రహాం కాలంలో. అయితే అట్లాగే మన ప్రధాన యాజకుడు ఎవరు ఇప్పుడు పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వారు. మనం కూడా మన యేసుక్రీస్తు వారు సజీవుడుగా ఉన్నారు, ఆయనకి మనం కూడా దశం భాగం చెల్లించాలి. మరి అందుకని దశం భాగం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈ దశం భాగం అనేటువంటిది చెల్లించడం ద్వారా మనం చూపిస్తుంది ఏంటంటే ఇది నాది కాదు, ఇది సమస్తము దేవుని యొద్ద నుంచే వచ్చి ఉన్నది అని దాన్ని చూపించగలుగుతున్నాము. అయితే ఇక్కడ జెన్నిఫర్ గారు, మనము మరి ప్రతి ఒక్కరు వారికి నచ్చిన విధంగా నచ్చిన స్థలంలో దశం భాగం చెల్లించినట్లయితే ఏం జరుగుతుందో దాని గురించి వివరించండి. అంటే నచ్చిన విధంగా అంటే మనకి దేవుడు ఇచ్చిన దీవెనలను లైక్ దశం భాగంను మనం చెల్లించుకోవాలి. అదే 10% మనం దేవునికి పెట్టాలి. అది ఈ భూలోకంలో దశం భాగము సువార్త ప్రకటించుట కొరకు వాడతాం కాబట్టి దశం భాగం ఇవ్వాలి. ఇవ్వకపోతే మలాకి 3:8 చదువుకుందాము. మానవుడు దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితిమని మీరు అడుగుదురు. 10వ భాగము ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. అంటే మనకున్న దాంట్లోనే దేవుడు ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ మోర్. మనకున్న దాంట్లో మనకిచ్చిన దాంట్లో ఒక 10%, దట్స్ ఆల్ హీస్ ఆస్కింగ్ ఫర్. అండ్ పరలోక ధనం గురించి చూసుకున్నట్లయితే ఈ లోకంలో మనం మంచి పనులు, మంచి క్రియలు అవన్నీ అక్కడ మనకి ధనంగా సమకూర్చబడతాయి. అవునండి. అంతేకాకుండా సమయాన్ని కూడా మనము దేవునికి సమయాన్ని కూడా వెచ్చించవలసిగాను వరంగా ఉన్నాము. ఏ విధంగానంటే ఇప్పుడు దేవుడు మనకి దశం భాగం నుంచి ఎలా ఇస్తాం? మనం 100 రూపాయలు మనం సంపాదించుకున్నాం అనుకోండి ఈ రోజుకి, దానిలో దశం భాగం ఎంత? 10 రూపాయలు. అలాగే ఈ రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు ఉన్నాయి. 24 గంటలు ఇంటూ 10 వేసాం అనుకోండి దశం భాగం ఎంత? 240. 200 అంటే 240 అంటే 2 గంటల 40 నిమిషాలు మనం దశం భాగాన్ని దేవుడికి ఇవ్వాలి. ప్రతిదినం సమయాన్ని కూడా ఇవ్వాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? దొంగిలిస్తున్నాం. ఏ విధంగా దొంగిలిస్తున్నాం? ఇవ్వకుండా టీవీ కార్యక్రమాలకు లేక ఇతరత్ర కార్యక్రమాలకు ఆ సమయాన్ని వెచ్చిస్తున్నాం. మనం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. దేవుడితో మనం గడపవలసిన సమయం ఏమైతోంది? మరి మా దశ భాగాలన్నీ ఇచ్చేస్తూ ఉండొచ్చు. బాగా చక్క నమ్మకంగా అయ్యో నేను సంపాదించిందో దాంట్లో దేవుడికి ఇవ్వాలని దశ భాగం ఇవ్వచ్చు. సమయాన్ని కూడా దొంగిలిస్తున్నాం. మనం సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వట్లేదు. మనం సమయాన్ని ఇచ్చి మనం నిజంగా మంచి క్రైస్తవ జీవితం జీవించటం ఏ పరలోకంలో ధనాన్ని మనం కూర్చుకొనటం అనేటువంటిది. మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం ఎప్పుడైతే సమయాన్ని దేవునికి ఇస్తామో. అప్పుడు మన జీవితాలు మార్చుకోవడానికి అవకాశంగా ఉంటుందండి. అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. మంచి సమయాన్ని కూడా మనం దేవుని కొరకు పెట్టాలి. ఇరుపురు వాళ్ళ గురించి కూడా మనం సంతోషంతో దశం భాగం ఇవ్వాలి. అవునండి. సంతోషంతో ఇస్తే అది దేవునికి ఎంతో మహిమకరంగా వాడబడుతుంది. అవును. మరి ఇరుపురు వారికి కూడా మనం సువార్తను బోధించాలి. ఎంతమంది చెప్తున్నాం మనం సువార్తను గురించి? మనమే సమయం దేవుడికి ఇవ్వట్లా. ఎంత సమయాన్ని మనకిచ్చిన సమయంలో 24 గంటల్లో ఎంత సమయం ఇరుపురు వారికి మనం సువార్తను అందిస్తున్నాం? అది బాధ్యత ఉంది. మనం ప్రతి ఒక్కరికి, క్రీస్తుని ఎరిగిన బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఏంటంటే నశించిపోకూడదు, ఇతరులు నశించిపోకూడదని మన సత్యం తెలియజేస్తున్నాము. ఎందుకంటే మానవులు రక్షణ పొందాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి మన కోసం సర్వమానవాళి కొరకు ప్రాణం అర్పించాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. అటు రీతిగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు రెండోసారి యేసు ప్రభువారు త్వరగా వస్తున్నారు, మీరు సిద్ధపడండి అని మనం సిద్ధపడాలి, ఎదుటివారిని సిద్ధపరచాలి. అట్టి క్రైస్తవ జీవితమేనండి పరలోకంలో ధనం దాచుకోవడం అంటే. పరలోక రాజ్యంలో ధనం దాచుకోవడం అంటే అదే మనం పరలోక రాజ్యంలో ధనం దాచుకోవాలంటే. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఇందిరా గారు నమ్మకమైన గృహ నిర్వాహకునిగా జీవించడం ఎట్లాగో మా ప్రేక్షకులకు మీరు తెలియజేస్తారా? మన అందరికీ వర్తిస్తుంది మేడం. అది నమ్మకమైన గృహ నిర్వాహకత్వము అది భార్యకును, భర్తకును, పిల్లలకును ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కుటుంబంలో మనం అందరం భాగమై ఉన్నాము. ముందు యజమానుడు, ఆ తర్వాత తన భార్య. గృహ నిర్వాహక మనము సామెతల గ్రంథంలో చూస్తాము ఏ విధంగా ఆమె చేస్తుంది. ఒక భార్య గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె అందు నమ్మకయించును, తన లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములనియు అతనికి మేలు చేయను గాని కీడేమి చేయదు.
అక్కడ భర్తకు చేస్తుంది. అదేవిధంగా ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పన్ని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియే అదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడును. అంటే ఈమెను చూసుకోవచ్చు ఇక్కడ మనం ఒక భార్యగా, గుణవతి అయిన భార్య ఉండే అంటే అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆ ఫ్యామిలీకి పిల్లల్ని చూసుకుంటుంది, ఉదయాన్నే లేస్తుంది, వాళ్ళకి కావాల్సినవి సిద్ధపరుస్తుంది, తన భర్తను చూసుకుంటుంది, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చూసుకుంటుంది. అట్టి పనులు ఆమె చేసినట్టయితే ఎవరు పొగడకుండా ఉండరు, అసలు ఎవరు తిట్టకుండా అంటే తిట్టడానికి కూడా వాళ్ళకి నోరు రాదు, ఎందుకంటే అన్ని పనులు చేసి పెడతారు కాబట్టి. గృహ నిర్వాహకం అంటే నమ్మకంతో విశ్వాసముతో ఆ కుటుంబాన్ని నడిపించగలిగే వారై ఉండాలి అని నా ఉద్దేశం. కలిగి ఉండాలి. ఓకే, అయితే దీన్ని చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాము. తిరిగి స్వాగతం. జెన్నిఫర్ గారు, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తృప్తి పొందుట ఎందుకు ప్రాముఖ్యము మా ప్రేక్షకులు వివరిస్తారా? అయితే 1 తిమోతి 6:6 చదువుకుందాము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. అయితే మనం ప్రతి విషయంలో సంతృష్టి కలిగి ఉండాలి. ప్రతి విషయంలో మనం సంతృష్టి కలిగి ఉండాలి. అదే మనకి గొప్ప లాభమై ఉంటుంది. అదేవిధంగా మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12లో చదువుకుందాము. నాకు కొదువ కలిగి ఆ స్థితిలో సంతృప్తి కలిగి నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములలో అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అయితే మనం ఈ 3-4 స్థితుల్లో కూడా మనం సంతృప్తి కలిగి ఉండాలి. అప్పుడే దేవుడికి మనకి ఏది ఎప్పుడు అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మనకి టైంకి హిల్ గివ్ us. అవును, ఇక్కడ సంతృష్టి అనేటువంటిది ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటిది కాదు కానండి, మనం చూసుకున్నట్లయితే దేవుని తెలుసుకోవడం ద్వారా వచ్చేది. అది దేవుని నుంచి వచ్చేటువంటిదే ఆ యొక్క సంతృష్టి అనేటువంటిది కూడా. దేవుని నమ్ముకున్న తర్వాత అండి, నేనే ఉన్నాను, నాకు కూడా దేవుని నమ్ముకోనక ముందు మన హృదయంలో వేరే మార్పు అనేది మనం చూడలేదు. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత మరి అంటే నేను యేసయ్యని నమ్ముకున్నానని మా నాన్నగారు నాకు బట్టలు తీనన్నారు, చదువు చెప్పించనన్నారు. అయినా నేను అసలు బాధపడేదాన్ని కాదు. ఉదయం లేచేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని, వాక్యం చదువుకునేదాన్ని, దేవుళ్ళు ఆనందిస్తూ ఉండేదాన్ని. ఈవెన్ చర్చ్కి వెళ్ళేటప్పుడు మరి యవనస్తులుగా నీకంటే కొంచెం ఆ వయసులో ఉన్నప్పుడు కూడాను చినిగి బట్టలు వేసుకున్నా కానీ నేను హ్యాపీగానే ఉండేదాన్ని. అయ్యో నేను చిరిగిన బట్టలు వేసుకున్నానే, నా బట్టలు లేవే, నేను చర్చికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నాను, అట్లాంటిది ఏమీ కూడా అనిపించలేదండి. అంటే అందుకే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, నేను పేదవాళ్ళని కాదు, అక్కడ సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, మరి పేద స్థితిలో కూడా ఉండనెరుగుదును అంటున్నాడు అక్కడ. అంటే అలాంటి సంతుష్టి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రభు యుద్ధ నుంచి వస్తుంది, ఆయన ఎరుగుట ద్వారా వస్తుంది. అంతేనండి, ఇది ప్రత్యేకంగా నేను కనిపిస్తున్నా ఇక్కడ, నేను అనుభవించాను విషయం. పౌలు గారు చెప్పేది సత్యం. ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఆయన సంతృప్తిగానే జీవిస్తానని చెప్తున్నాడు. అవునండి, కష్ట సుఖాల్లో అయినా కూడా, కలిమిలేమిల్లో అయినా కూడా ఒకే విధముగా ఉండాలి. ఆయనకైతే యేసు ప్రభుకి ఈ లోకంలో తలవలచటకు కూడా స్థలం లేదు. ఆయన గొప్ప రాజు, పరలోక రాజు ఆయన. కానీ భూలోకంలో ఏంటి, ఆయన అనుకుంటే మనల్ని అందరినీ ఒకే నిమిషంలో స్మాష్ చేయగల దేవుడు ఆయన. అయినా సరే ఆయనకు తలవలచటకు కూడా స్థలం లేదు. రాళ్లతో కొట్టారు, కొరడా దెబ్బలు ఎన్ని భరించాడు ఆయన. అసలు ఆయనకు అవన్నీ అవసరం లేదు. అయినా సరే తండ్రి కోసం ఆయన ఇంత బాధపడి మనల్ని జస్ట్ బికాస్ ఆఫ్ అస్ మనల్ని రక్షించటమే తప్ప ఆయన స్వలాభం ఏమీ లేదు. అవును, ఈ లోకంలో పేదవాడిగా జన్మించాడు, రాజకుటుంబంలో అన్ని వసలతో ఆయన జన్మించలేదు. మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయను, ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావో, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. అంతే కదా మరి ఆయన మనం ధనవంతులు చేయటకు వచ్చిన్నారు. నిజంగానండి, అది సంతుష్టి గొప్ప లాభసాధనం అని తృప్తినిస్తాడు దేవుడు.
అది వేరే విధంగా రాదండి. ఇప్పుడు మరి కోట్లు ఉన్నప్పటికీ కూడా ఇంకా కోట్లు రావాలనుకుంటారు, కానీ ఆ తృప్తి అనేది రాదు. అది తృప్తి అనేది ఎప్పుడు వస్తుందంటే యేసయ్యను మనం తెలుసుకున్నప్పుడే వస్తుంది. అదేవిధంగా మనం క్రైస్తవులము ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఏంటంటే కంపారిజన్ ఎప్పుడు చేసుకోదు. అరే మనం ఈ స్థితిలో ఉన్న మనకి వాళ్ళలాగా కారు ఉంటే బంగ్లా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి మనం ఎప్పుడు మనం పోల్చుకోకూడదు. అంటే వీఆర్ హిస్ హెరిటేజ్ కాబట్టి అవన్నీ మనకు అవసరం లేదు. దేవుడు మనకుంటే చాలు. అవన్నీ ఇప్పుడు అవసరం అనుకుంటే ఆయన ఇస్తాడు, ఆయన అడిగితే. కాబట్టి మనం ఏం బాధపడక్కర్లేదు వాళ్ళని చూసి. పరలోక రాజ్యం కన్నా ఈ కారు బంగ్లాలు ఏమైనా పెద్ద విషయమా? అవునండి, పరలోక రాజ్యం ఇవన్నీ కూడా ఒక రోజు ఉండేవి, మట్టిలో కలిసిపోతాయి. ఎంత కష్టపడి మా గొప్ప గొప్ప బంగ్లాలు కట్టిన ఈ లోకంలో ఇవి ఉంటేనే కదా. మనం పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ మనకు దేవుడు రథాలని సిద్ధపరుస్తాడు కదా. అంతే, భవనాల్ని మ్యాన్షన్స్ అంటున్నారు, గొప్ప గొప్ప భవనాలను సిద్ధపరుస్తారు. ఇవే పాటివండి, ఈ లోక భవనాలు ఏ పాటివి. అందుకే మనం బాధపడాల్సిన పని ఉండదు. సంతుష్టి, తృప్తిగా ఉంటాం ఉన్న దాంట్లో తృప్తిగా. దేవుడు వచ్చే పర్యంత వరకు, ఆయన రెండో రాకడ వచ్చే పర్యంత వరకు నమ్మకంగా ఉండాలి. అంతేగాని మనం తృప్తి అనేటువంటిది నేర్చుకుంటాము. పౌలు గారు అదే చెప్తున్నారు, మనకి గొప్ప విషయం ఆయన తెలియజేస్తున్నారు. అది ఎంతైనా సత్యం అండి. అది మనం క్రీస్తుని తెలుసుకోవడం ద్వారా వస్తుంది. మనలో మనకై లోపల నుంచి వచ్చేది కాదు అది సంతుష్టి అనేటువంటి. కానీ ఇంకోటి ఏంటంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. డబ్బులు ఉంటే మాత్రం ఎప్పుడో ఏదో ఒక టెన్షన్, అయ్యో నేను ఇక్కడ ఈఎంఐ కట్టాలి, ఆ ఈఎంఐ కట్టాలి అని దీనస్థితిలో ఉండటం చాలా గొప్పదని నేను భావిస్తాను. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు మన దగ్గర ఏ టెన్షన్ ఉండదు. మనం చేయాల్సిన పని చేసుకుంటాం, ఆడుతుంటాం, పాడుతుంటాం, తర్వాత దేవుణ్ణి స్తుతిస్తాం, ప్రార్థిస్తాం, అంతే చాలు ఇంకా జీవితానికి. అదేదో ఇన్ని కోట్లు సంపాదించాలిరా బాబోయ్, ఇది చేయాలిరా బాబోయ్ అని అంటే అది చాలా హెడ్ఏక్. అది కరెక్ట్గా చెప్పారు, బాగా చెప్పారు అమ్మ, చిన్నగా నేను చక్కగా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నమ్మకమైన గృహ నిర్వాహకునిగా జీవించడం అనేటువంటిది మరికొన్ని విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? నమ్మకమైన గృహ నిర్వాహకునిగా జీవించడం అనేది మనకు మత్తయి సువార్త 24:45-51 ఉంది మేడం. ఒక 2 మాటలు ఇక్కడ చదువుదాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు. అంటే ఇంకా కిందికి కూడా ఉంటుంది ఏంటంటే, ఒక గృహాన్ని అప్పచెప్పి ఆయన్ని దాసుల్ని ఇచ్చి వెళ్తాడనమాట. ఆ యజమానుడు వచ్చే టైంకు వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, నమ్మకంగా ఉంటున్నారా, లేకపోతే కిందున్న వాళ్ళు తిడుతున్నాడా, కొడుతున్నాడా, భయపెడుతున్నాడా, ఏం చేస్తున్నాడని. అదేవిధంగా మనకు కూడా దేవుడు మరి ఒక పని అప్పచెప్పాడు. ఆయన యందు విశ్వాసం కలిగిన వారు ఏ విధంగా ఉంటున్నారు, విశ్వాసం సన్నగిలిన వారు ఏ విధంగా ఉంటారు. మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది పాత నిబంధనల గ్రంథంలో. అబ్రహాము దగ్గర ఎలియాజరు ఉంటాడు. ఆయన ఎంత నమ్మకస్తుడు. ఆయన కుటుంబం కోసము మరి ఇస్సాకుకు భార్యను చూసి రమ్మన్నప్పుడు ఆయన వంటలను తీసుకొని ఆయన ప్రార్థిస్తాడు, నా యజమానుడికి మీరు న్యాయం చేయండి దేవా, మంచి భార్య ఆయనకు కావాలంటే అబ్రహాంకు కోడల్ని రిబ్కా కోసం ప్రార్థించి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఆయనకి సహాయం చేస్తాడు కదా. గృహ నిర్వాహకత్వము అప్పచెప్పినప్పుడు విశ్వాసంతో నమ్మకంతో చేయాలి. ఎలియాజర్ చాలా మంచి వాళ్ళ దగ్గర దాసుడుగా ఉంటాడు. అవును, మంచి భార్యను కూడా ఇస్తాడు కదా దేవుడు, ఆయన ప్రార్థన తగిన విధంగా రిబ్కాని ఇస్తాడు ఇస్సాకు. అక్కడ ప్రార్థన కూడా ఇంపార్టెంటే ఉంది. ఇస్సాకు ప్రార్థన చేస్తాడు పొలంలో, అదే విధంగా మరి ఎలియాజర్ కూడా ఆ అమ్మాయి కోసం ప్రార్థిస్తాడు. కాబట్టి దేవుడు వాళ్ళకు న్యాయమే చేస్తాడు, అక్కడ మంచిదే జరిగిస్తాడు. ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎప్పుడైనా నమ్మకాన్ని వమ్ము చేయని దేవుడు. అవునండి, చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నామండి. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయకృతం చేస్తున్నందుకు మీ ఇద్దరికి కూడా చాలా ధన్యవాదాలు. చూసారు కదండి, ఎంత అమూల్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం కదండి. అది ప్రభువే మరి ఎంత గొప్ప దేవుడై ఉన్నాడండి. ఎన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకుంటానికి మీరందరూ కూడా సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తున్నామండి. దేవుడు మనకి తోడై ఉండును గాక. మరో కార్యక్రమం మనం మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు.